అంటే ఈ వ్యత్యాసం చూపుతున్నారు తప్ప ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మీ వస్తే ధరలు తగ్గిస్తాం మీ వస్తే కరెంట్ ఛార్జీలు ఇవన్నీ అవైతే కనిపించట్లేదు ఆ దిశగా వెళ్ళే ఆలోచన లేదు ఎవరు చేయరండి నాటకాలు ఆడుతూనే ఉంటారు ఇలా చేతుల్లో ఏముంటదంటే ఇప్పుడు కందిపప్పు బయట రేట్ ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళు కాసిని దాని పేరేంటి డ్వాక్రా సంఘాల ద్వారానో స్టాల్స్ ఉంటాయి కదా రైతు బజార్లో అవి పెట్టగలుగుతారు తప్పించి తలుచుకుంటే చెయ్యొచ్చు ఒకప్పుడు చంద్రబాబు ఆ పని చేసేవాళ్ళు బియ్యం అందరు ఎంతకే అమ్మాలి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని చిల్లర కొట్లోళ్ళు కందిపప్పులో గ్రేడ్ 1 100 రూపాయలకి అమ్మాలి, గ్రేడ్ 2 90 రూపాయలకి అమ్మాలి, గ్రేడ్ 3 70 రూపాయలకి అమ్మాలి. ఇది ఎందుకు ఆదేశించదు? దీంట్లో ఒక చక్కటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం భారత్ స్టోర్స్ ద్వారా ఇవన్నీ కూడా తక్కువ రేటుకి ఇప్పిస్తోంది. మీరు కేంద్రం ఇక్కడ ఎన్డీఏ భాగస్వామి బీజేపీ, మోడీ ఏం కావాలంటే అది ఇస్తున్నాడు పబ్లిక్ ప్రయోజనాలు అయితే కనుక. ఇక్కడ భారత్ స్టోర్స్ ప్రతి ఊళ్ళో ఒక అర్రజన పెట్టించండి, పెట్టించి అక్కడ సన్న బియ్యం కూడా 35-40 రూపాయలకి వచ్చేస్తుంది, కందిపప్పు 67-70 రూపాయలకేమో వస్తుంది, నూనెలు కూడా 80 ఆ రేంజ్లోనే పలుకుతుంది. అంటే కేంద్రం తక్కువ రేటుకి వచ్చేది చేస్తుంది. లేదా కేంద్రంతో మాట్లాడి మీరు ఆ భారత్ స్టోర్స్కి ఇచ్చేదో మాకు ఇవ్వండి, మేము అన్ని రేషన్ షాపుల్లో పెట్టిస్తాము అని చెప్పి అడిగి తీసుకోవచ్చు కదా. అట్లాంటిది అంత డీప్ కమిట్మెంట్ ఉండదండి. అంత డీప్గా ఎవరన్నా ఆలోచించి చేసినా జనాలు పట్టించుకోవట్లేదు, ఓట్లు వేయట్లేదు అనేటటువంటి ఫీలింగ్ ఉంది.